విష్ణువు యొక్క తల తెగి పడింది అని మీకు తెలుసా? హయగ్రీవుడు అనే అసురుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏ వరం కావాలో కోరుకో అని చెప్పగా, దానికి హయగ్రీవుడు నాకు అమరత్వం కావాలి అని కోరుకున్నాడు. ఆ వరం ఇవ్వడం కుదరదు, వేరే ఏదైనా కోరు అని బ్రహ్మ చెప్పగా, తనని తనలాంటి వాడు తప్ప ఇంకెవ్వరూ చంపకూడదు అని కోరుకున్నాడు. అయితే తనలాంటి వాడు లేడు కనుక బ్రహ్మ ఇచ్చిన వరంతో బ్రహ్మపైనే యుద్ధం చేసి వేదాలను దొంగలిస్తాడు. దాంతో ఇక విష్ణుమూర్తియే దిక్కు అని బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. కానీ విష్ణువు తన సారంగ ధనుసుని తన తల కింద పెట్టుకుని యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు బ్రహ్మ వార్మి అనే పురుగుని సృష్టించి ఆ వింటినారిని కొరికేయమని చెప్తాడు. ఆ పురుగు వింటినారిని కొరికిన వెంటనే వేగంగా వచ్చిన వింటినారి తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది. దాంతో విశ్వకర్మ ఒక గుర్రం తలని తెచ్చి విష్ణువుకి పెడతారు. అప్పుడు హయగ్రీవుడిలా మారిన విష్ణువు అసురుడైన హయగ్రీవుడిని చంపేస్తాడు.